హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అతి పురాతనమైన ఆలయంలో ఒకటి చెరువుగట్టు శివాలయం అన్నమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఏంటి విశేషాలు అనేది మొత్తం వీడియో మొత్తం చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో మేము వచ్చేసి ఈరోజు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి నార్కట్పల్లి నుంచి 6 కిలోమీటర్లు, నల్గొండ నుంచి 20 కిలోమీటర్లు, ఎల్లారెడ్డిగూడెం మార్గంలో ఈ గుడి అయితే ఉంటుందండి. సో ఎంట్రన్స్ అయితే చూసేశారు కదా. ఇది వచ్చేసి టెంపుల్ స్టార్టింగ్లో పెద్ద నంది అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది వ్యూ అయితే. మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అప్పుడే ఇంకా సన్ రైజెస్ కూడా కాలేదు, అంత మార్నింగ్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. చాలా డివోషనల్ అయిన ప్లేస్ ఇది. సో దీనికంటూ ఒక హిస్టారికల్ స్టోరీ కూడా ఉంది, ఆ వీడియో మొత్తం చూడండి, స్టోరీ కూడా నేను చెప్పేస్తాను. సో ఇది వచ్చేసి మెట్ల మార్గాన మనం వెళ్ళే రూట్ అని చూపిస్తున్నానండి. ఇలా మెట్ల మార్గాన వెళ్తే పెద్ద వినాయకుడు కూడా ఉంటాడు. సో ఇట్లా కార్ పక్క నుంచి వస్తుంది కాబట్టి అదేమో మనం వెహికల్తో వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్ళొచ్చు అనమాట. మేమైతే అరౌండ్ 5:30 కల్లా అక్కడ రీచ్ అయిపోయాము. సో ఎర్లీ మార్నింగ్ కదా, సో మా వారు ఎక్కడికి వచ్చినా ల్యాప్టాప్ని వదిలిపెట్టాడు, తన వర్క్ని కూడా వదిలిపెట్టాడు. మార్నింగ్ రిపోర్ట్స్ పెట్టాలి కదా. మేమేమో ఫ్రెష్ అవ్వడానికి బ్రషెస్ అవన్నీ వేసుకుంటున్నాం, తనేమో తన వర్క్ చేసుకుంటున్నాడు. సో ఎర్లీ మార్నింగ్ కొంచెం వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూస్తే. సో చుట్టూ కొండనే ఉంటుంది, కొండ మధ్యలో నుంచి మనం నడవాలి, కార్ అనేది మరీ పైదాకా కూడా వెళ్ళలేదన్నమాట. సో వాకింగ్ కూడా చేసినట్టు అవుతుంది ఈ టెంపుల్కి వస్తే. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము, ఇంకా మార్నింగ్ 5:30 కల్లా వాక్ చేసుకుంటూ కొండ మీదకి అయితే వెళ్ళిపోతున్నాము. మేము నైట్ అంటే బిఫోర్ నైట్ వచ్చి ఇక్కడ నిద్ర చేసి మళ్ళీ దర్శనానికి మార్నింగ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ అమావాస్య రోజు ఎక్కువ వస్తారనమాట. పైన కనిపిస్తుంది చూసారా, అక్కడే టెంపుల్ ఉంది. అమావాస్య రోజే ఎందుకు వస్తారంటే చిన్నపిల్లలకి ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వాళ్ళకు ఊరికే సిక్ అవుతారు కాబట్టి ఇక్కడికి వచ్చి అలా నిద్ర చేస్తే ఎలాంటివి ఉన్నా పోతాయని చెప్పేసి పూర్వం నుంచి నమ్ముకుంటూ వస్తారు ప్రజలందరూ. సో మేము కూడా అలానే నమ్ముతాము, అందుకే మేము కూడా సండే నైట్ వెళ్ళాము, అక్కడ నిద్ర చేసామన్నమాట. సో మా పెద్దమ్మ ఒకప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు మొక్కుకుంది కాబట్టి ఇప్పుడు మొక్కుడు తీర్చుకోవడానికి మేము మళ్ళీ అయితే వచ్చేసాము. సో ఫ్యామిలీ అంతా రాలేదండి, ఓన్లీ 4 మెంబర్సే వచ్చేసాము. మా పెద్దమ్మ, మా అన్నయ్యలు, మా ఆయన, నేను, అంతే అండి. సో కొండ మీదకి అయితే వచ్చేసాము, చూసారు కదా. సో సండే రోజు అయినా కానీ మేము వచ్చింది అమావాస్య రోజు కాదు, నార్మల్ సండేనే, కానీ జనాలు మాత్రం చాలా ఉన్నారు. ఇక్కడ దేవునికి ఆ స్పెషాలిటీస్ అనేవి చాలా ఉంటాయి, పవర్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకే ప్రజలందరూ బాగా నమ్ముతారు. సో మనం అది చూసారు కదా, మెట్ల మార్గాన పైకి అయితే వెళ్ళాలి. కింది నుంచి మెట్ల మార్గాన వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి మెట్లు ఎక్కాలంటే పెద్దమ్మకి ఇట్లా టైడ్ అయిపోతుందని చెప్పేసి మేము కార్లో పైకి వచ్చేసి అక్కడి నుంచి రోడ్డు మీదకి వెళ్ళి కొంచెం నడుచుకుంటూ పైకి అయితే వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చాక మనం ఫ్రెష్ అవ్వాలి కాబట్టి కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో కోనేరు దగ్గర ఇక్కడ పాదాలు అనేవి మన నెత్తి మీద పెట్టి అక్కడ ఉన్న అతను ఒక మంత్రం లాగా జపించి మన వీపులో అనేది కొడతాడనమాట. సో ఆ పాదాలు అనేవి దేవుని పాదాలు. సో అందరూ అక్కడ లైన్లో నిల్చొని మరీ చేసుకొని వెళ్తారు.
సో కోనేరు వచ్చేసి చూసారు కదా, వాటర్ అనేవి అస్సలు లేవు. మేము కొంచెం డిసప్పాయింట్ అయిపోయాము. వాటర్ ఉండేది ఎప్పుడు వచ్చినా, కానీ ఈసారి ఎందుకో వాటర్ లేవు. సో అట్ లాస్ట్లో వాటర్ అనేవి పైప్స్ ద్వారా వస్తున్నాయి అన్నమాట. సో ఏదైతే ఏంది, మనమైతే దేవుని దగ్గర చేసే ఏ స్నానమైనా అది పుణ్య స్నానంగానే అవుతుంది కాబట్టి అక్కడే స్నానం అయితే చేసేసాం మేమంతా. సో మార్నింగ్ 6 అవుతుంది, కానీ జనాలు చూసారా ఎంత ఉందో. సో వాటర్ చూసారా, మొత్తం కోనేరుని ఫిల్ చేస్తున్నారు వాటర్ మొత్తం. సో ఇది అలా వాటర్ మొత్తం అలా ఫిల్ చేశాక మంచిగా వాటర్ ఉంటే నీటి గుండంలా మారిపోతుంది. ఇంకా మేమైతే స్నానాలు అయితే చేసేసాము. స్నానాలు చేశాక పక్కనే రూమ్స్ కూడా ఉంటాయండి, మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇంకా రెడీ అవ్వడానికి. ఇలా రేకుల షెడ్డుతో వేసి ఉంటాయి ఆడవాళ్ళ కోసము. ఇంకా మగవారి కోసం సపరేట్, ఆడవాళ్ళ కోసం సపరేట్ ఉంటుంది. ఇది వచ్చేసి రాగి చెట్టు. రాగి చెట్టుకి పిల్లలు లేని వాళ్ళు కానీ, ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఇలా ముడుపులు కట్టడం అలాంటివన్నీ ఇక్కడే చేస్తారనమాట, కోనేరు దగ్గర. సో మేమైతే రెడీ అయిపోయాం కదా, ఇంకా మేము కోనేరు కూడా మనం కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి ఇంకా మా వారు, మా తమ్ముడు అందరు కలిసి దండం పెట్టుకొని స్టార్టింగ్ మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి దేవుని దర్శనానికి పైకి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ఫస్ట్ కొబ్బరికాయ ఇక్కడ కొట్టాకే వెళ్ళాలన్నమాట. దానికోసం మా వారు మంచిగా దేవునికి మొక్కుకొని ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతున్నాం కదా, మమ్మల్ని నీ దగ్గరికి క్షేమంగా తీసుకో అని చెప్పేసి మొక్కుకుంటారు. ఇంకేమన్నా కోరికలు ఉన్నా కూడా ఇక్కడ మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోవాలి. దాని తర్వాత వీళ్ళు మొక్కుకుంటున్నారు కదా, పక్కన ఒక లైన్ అయితే నిల్చుంది. ఆ లైనే ఇంత ముందుకు చెప్పాను కదండి, పాదాలు అని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ పాదాలు కంపల్సరీ కొట్టించుకుంటారండి, ఇక్కడ స్పెషాలిటీయే అది. సో అవన్నీ దేవుని పాదాలు అని చెప్పేసి ప్రజలందరూ భావిస్తారు. ఆ దేవుని పాదాలు ఒక్కసారి మన తల మీద పెట్టుకుంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, చికాకులున్నా, జాబ్ స్ట్రెస్ ఉన్నా, లేక హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఉన్నా పోతాయని ఒక నమ్మకం అన్నమాట. సో ఇక్కడ ఎంత లేట్ అయినా సరే అది పెట్టించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి లైన్ చూస్తారా ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మా వారు పెట్టించుకుంటున్నారు. బొట్టు అలా పెట్టి పాదాలను తల మీద పెట్టి ఒక 2 minutes అలా ఏదో మంత్రంలాగా చదివి ఒక 3 దెబ్బలు అయితే వేస్తారనమాట. సో ఇంకా హాఫ్ సారీ వేసుకుంది అయితే నేనే అండి, గుర్తుపట్టేశారు కదా. ఇంకా అలానే ఇంకా అన్నయ్య, పెద్దమ్మ, ఇంకా తమ్ముడు ఇట్లా వచ్చారు కదా, వాళ్ళు కూడా లైన్లో నిల్చున్నారు. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మేము కూడా. సో పాదాలను అలా పెట్టిన తర్వాత పైకి ఎక్కుతుంటే ఇలా పడుకోబెట్టి వాళ్ళ మీద పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఇంకా ఏమంటారు గుమ్మడికాయని అలా తిప్పి వేస్తారనమాట. కొంతమందికి ఏంటి అంటే కొన్ని పిచ్చి పిచ్చి కళలు రావడం అలాంటివన్నీ ఉన్న వాళ్ళకి ఇక్కడ అలా చేస్తారు. సో అలా చేసే వాళ్ళకు కూడా అందరికీ దేవుడు వస్తారని నమ్ముతారనమాట. దేవుని పాదాలన్నీ అలా వీపు మీద పెట్టి పసుపు, కుంకుమ కూడా చల్లుతుంది చూడండి ఒక ఆవిడ. చిన్న చిన్న పిల్లలు కూడా చేస్తున్నారు. వాళ్ళు నిద్రలో కొంతమంది భయపడుతూ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకు కూడా ఎలాంటిది ఉన్నా పోతుందని చెప్పేసి నమ్ముతూ ఉంటారు ఇక్కడ వాళ్ళంతా. అక్కడనే కాదు, అందరి నమ్మకం కూడా అదే. ఇలా కాసేపు ఒక 10 minutes పడుకోబెట్టి పాదాలను అలా ఒంటి నిండా పెట్టేసి అక్కడ మనకు ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. వాళ్ళు ఇట్లా కొంచెం సౌండ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ క్లియర్గా నేను చూపించలేకపోయాను, కానీ సౌండ్ అయితే చేస్తారు. అలా ఉన్న వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పేసి అది పోవడానికి ఇలా చేస్తారు. కొంతమందికి ఏమో లైఫ్లో కొంచెం బాలేదు, జాబ్ వల్ల కానీ హెల్త్ పరంగా కానీ బాలేదు అనుకున్న వాళ్ళు ఇలా మళ్ళీ చేసుకుంటారు. ఇది అవసరం లేని వాళ్ళు అక్కడ పెద్ద పాదాలు ఉన్నాయి కాబట్టి ఆ పాదాలనే తల మీద పెట్టుకొని చుట్టూ అయితే ఒక 5 ప్రదక్షిణాలు చేసి తర్వాత మెట్ల మార్గానికి మనం ఇంకా క్యూ అయితే లైన్ కట్టాలి. సో మనం గుండు మీదకి పెద్ద గుండ్లు 3 గుండ్లు మధ్యలో దేవుడైతే వెలిసాడు కాబట్టి ఆ లైన్కి అయితే మనం వెళ్తున్నాము. సో ఈ వెళ్ళేలోపు నేను స్టోరీ అయితే చెప్పేస్తాను. పరశురాముడు 21 సార్లు భూప్రదక్షిణ అనేది చేస్తాడు. కర్తవీరార్జునుడుతో సహా క్షత్రియులను చంపుతాడు మన పరశురాముడు అనమాట.
పాప పరిహారం కోసం 108 శివలింగాలనైతే ప్రతిష్ఠిస్తాడు. ఒక్కొక్క లింగం దగ్గర వేలాది సంవత్సరాలు తపస్సు చేస్తారు. తను చేసిన పాపం పోవాలని చెప్పేసి శివునికి వేలాది సంవత్సరాలు తపస్సు అయితే చేస్తారు. చేసిన ఫలితానికి కూడా ఆ యొక్క క్షేత్రాలకే ధారపోస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండంగా 108వ శివలింగమే మన చెరువుగట్టుది అన్నమాట. సో అందుకే శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి అని ఈ ఆలయానికి పేరైతే వచ్చింది. అలాగే పరశురామ స్వామి ప్రతిష్ఠ చేసిన శివలింగము పూజలని అందుకుంటారని చెప్పేసి అందరూ పూర్వం నుంచి నమ్ముతూ ఉంటారు. సరే, చెరువుగట్టులోని 108వ లింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి చెరువుగట్టు అనే పేరైతే వచ్చింది. ఈ మార్గం చూసారా, రాళ్ళ మధ్యల నుంచి అంటే ఆ మెట్ల నుంచి నడుచుకుంటూ రావాలి. పూర్వంలో ఖాళీ కడీలు ఉండేటివంట. ఆ కడీలు పట్టుకొని పైకైతే నడుచుకుంటూ ఇలా వెళ్ళాలి. సో అన్ని గుండ్లే ఉంటాయి. గుండ్లు మధ్యల నుంచి మనం నడవాలి. సో కొంచెం పెద్దవాళ్ళు అయితే నడవలేకపోతూ ఉంటారు. మరి చెరువుగట్టుకి ఉన్న పేరు ఎలా వచ్చిందో అయితే చెప్పాను. మరి దేవునికి శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి అని పేరు ఎందుకు వచ్చిందో ఆ కథను కూడా నేను చెప్తాను. వీడియోనైతే మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. సో రాళ్ళ మధ్యల నుంచి ఇలా వెళ్తున్నప్పుడు మార్నింగ్ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది గ్రీనరీగా. చూసారు కదా, ఆ రాళ్ళ మధ్యల నుంచి నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. సో ఇక్కడ 2 మార్గాలు ఉంటాయండి. ఒక మార్గం మేము వచ్చాము. ఇంకో మార్గం నుంచి ఏంటి అంటే, ఏదైనా తీరని కోరిక ఉన్నా లేక ఆరోగ్య సమస్య ఉన్నా 2 రాళ్ళ మధ్యల నుంచి మనం అందులో నుంచి బయటికి వెళ్ళాలన్నమాట. సో మేము అక్కడ సైడ్ వెళ్ళలేదండి, జనాలు ఎక్కువ ఉండేసరికి ఈ క్యూకి అయితే వచ్చేసాము, 2 క్యూకి. సో ఇక్కడ నుంచి చూస్తే కింద అన్ని చిన్నగా చీమల్లాగా కనిపిస్తుంది, చూసారా. సో మేము ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాము. వ్యూ అయితే చాలా బాగుంది. మనము దైవ దర్శనమే కాకుండా ఇలా వెదర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో మనం ఇంకా రీచ్ అవ్వాల్సింది అక్కడికి. సో ఇదేంటి అంటే 3 గుండ్ల పైన శివలింగం అనేది వెలిసింది. మార్నింగే వెళ్ళాం కాబట్టి చాలా బాగుంటుంది వ్యూ. ఒకసారి మీరు కూడా వెళ్ళండి. సో పైన దేవుని దగ్గరికి అయితే ఒకసారి చూసేద్దాము. సో అప్పుడే ఫస్ట్ అభిషేకం చేస్తున్నారు చూడండి. ఎవరు తెచ్చినా సరే కొబ్బరికాయతోటి పాలతోటి లైవ్లో అభిషేకం చేసి అక్కడున్న కొన్ని జలాలు అనేది మనకి ఇస్తారు. అవి మనం తాగితే అదొక పాజిటివ్ ఎనర్జీ లాగా మనం భావిస్తామన్నమాట. ఇక్కడ ప్రజలందరూ కూడా అలానే భావిస్తారు. సో ఇక్కడ స్వయంభూ శివలింగం అన్నమాట. సో మనం ఏది మొక్కినా జరుగుతుందనేది మాత్రం చాలా పక్కా అన్నమాట. మీరు కూడా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఏమున్నా, మళ్ళీ స్ట్రెస్గా ఏదైనా ఫీల్ అయినా, జాబ్ విషయమైనా ఇక్కడికి ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోండి. ఆ ఫీల్ అనేది పోయి మొత్తం పాజిటివ్ వైబ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమంటారు, చాలా గుళ్ళల్లో దోచుకోవడం అనేది ఉంటుంది. ఈ టికెట్, ఆ టికెట్, వీళ్ళు వెళ్ళాలి, విఐపి దర్శనం అలాంటివి అంటూ ఏమీ ఉండవు. చాలా బాగుంటుంది. సో పైన కూడా ఇలా పాదాలు ఉంటాయి. భార్యాభర్తలు కానీ అలా వచ్చినప్పుడు తల మీద పెట్టి వీపులో అలా 3 సార్లు కొడతారు. సో అంతే అండి, మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కిందికి దిగేటప్పుడు కొంచెం భయం వేసింది, జాగ్రత్తగా దిగాలి. ఎందుకంటే కింది నుంచి వ్యూ అంతా కనిపిస్తుంది కదా, అమ్మో ఇంత పైన ఉన్నామా అని చెప్పేసి ఒకటి మనకు అనిపిస్తుంది. చూడండి, మెట్లను చూడండి ఒకసారి. ఇంకా ఇప్పుడన్నా బెటర్, ఇలా మెట్లు అనేవి వేశారు. ఒకప్పుడు పూర్వంలో మొత్తం కడీలు ఉండేవి. ఆ కడీల మీద అడుగులు పెట్టుకుంటూ వెళ్ళేవారంట. మా అత్తయ్య ఎప్పుడూ చెప్తూ ఉండేది. సో మా దర్శనం అయితే కంప్లీట్ అయ్యి కిందికైతే వెళ్తున్నాం మేము. సో కింద నేను ఇప్పటిదాకా స్టోరీ ఆపాను కదా, శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి అని పేరు ఎందుకు వచ్చిందనేది. ఆ దేవుడు జడల రామలింగేశ్వర స్వామి అనే పేరు ఒక స్టోరీ అయితే ఉంది, దానికి కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఆ దేవుణ్ణే మనము దర్శనానికి అయితే కింద ఉండిపోతాడు, కింద దర్శనానికి వెళ్దాము. అలాగే మా కొబ్బరికాయ ఇలా కొంచెం పాములాగా పగిలిందని చెప్పేసి మా వారైతే చూపిస్తున్నారు. అలా పగిలితే చాలా మంచిదని చెప్పేసి
ఒక నమ్మకం అన్నమాట. అలా పగిలితే మంచిదని చెప్పేసి. ఇంకా పైన మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో చెరువుగట్టు రాగానే ఫస్ట్ పైన దర్శనం చేసుకొని కింద దేవుని దగ్గర మళ్ళా దర్శనం అనేది చేసుకుంటాము. సో మనము ఫస్ట్‌లో ఆలయం పేరైతే చెప్పాను కదా! జడల రామలింగేశ్వర స్వామి. సో ఇప్పుడు ఆ స్వామిని అయితే మనం దర్శనం చేసుకుందాము. సో దేవుడు ఎలా ఉంటాడో కూడా మీకు చూపిస్తాను నాకు పాసిబుల్ అయ్యినంత వరకు. సో ఇక్కడ కూడా లైన్ అయితే ఉంది. మనం గర్భగుడికి ఇలా లైన్‌లోనైతే వెళ్ళాలి. సో లెఫ్ట్ సైడ్‌లో చూసారు కదా! ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు. అక్కడ వచ్చేసి మన చిన్ని వినాయకుడు ఉన్నారు. ఇంకా పైన చూసారా ఇటు శివలింగము, అటు ఇటు పక్క నంది చాలా బాగా డిజైన్ చేశారు కదా! సో ఇలా వెళ్తుండగా రాళ్ళ మధ్యలో వెలిచిన అంటే రామలింగేశ్వర స్వామి కూడా వెలిసిన దేవుడే. పైన చూయించింది కూడా వెలిసిన దేవుడే అన్నమాట. సో ఇక్కడ మా పెద్దమ్మ కళ్ళు ఇస్తానని చెప్పేసి మొక్కుకుంది దేవునికి. సో ఆ మొక్కుని నెరవేర్చుకోవాలి కాబట్టి ఉండిలోని ఆ కళ్ళైతే వేసేసింది. వెండి కళ్ళు అన్నమాట. ఎవరు అంటే మొక్కిన తీరుగా పెట్టుకుంటారు. సో దేవుణ్ణి చూపించడానికి ట్రై చేస్తున్నాను. చూసారు కదా! అక్కడ ఉన్న దేవుడే జడల రామలింగేశ్వర స్వామి. అలాగే అక్కడ అభిషేకం కొంతమంది చేస్తున్నారు. ఆ వాటర్ అనేది బయటికి ఇట్లా నీటి మార్గంగా వస్తుంది. ఈ వాటర్ చాలామంది ఒక బాటిళ్ళల్లో అలా పట్టుకొని వెళ్ళి ఇంట్లో ఎవరికన్నా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఆ వాటర్ని అనేది తాగుతారు. మంచి జరుగుతుందని ఒక నమ్మకము. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ అంజన్న స్వామి టెంపుల్ అయితే ఉంది. సో అంజన్న స్వామికి కూడా మొక్కేసి కిందికైతే దిగడమే ఇంకా. సో నేను నీకు జడల రామలింగేశ్వర స్వామి అని పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు చెప్తాను. కార్తవీర్యార్జున్ని పరశురామ ప్రభువు అయితే సంహరిస్తారు. మరి సంహరించడానికి కారణం ఏంటో, అంత కోపం ఎందుకు వచ్చిందో మనం తెలుసుకుందాము. పూర్వంలో కార్తవీర్యార్జున చక్రవర్తి దండకార్యంలో వేటకైతే వెళ్తాడు. వెళ్తూ ఉన్నప్పుడు తనకు ఆకలి అనేది వేస్తుంది. అలా అడవి మార్గంలో వెళ్తూ ఉండగా జమదగ్ని ముని ఆశ్రమం అయితే కనిపిస్తుంది. కనిపించి అక్కడికైతే వెళ్ళి ఇలా ఆకలిగా ఉందంటూ జమదగ్ని మునికి చెప్తూ ఉంటాడు. చెప్పిన తర్వాత అప్పుడు జమదగ్ని ముని ఏం చేస్తాడంటే మంది ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పేసి కామదేవుడు సహాయంతో విందు భోజనాలు ఏర్పాటు చేస్తాడు. కామదేవుడు అంటే ఆవు అన్నమాట. సో అలా ఏర్పాటు చేసినప్పుడు కామదేవుడు నాకు కావాలి అని చెప్పేసి చక్రవర్తి కోరుతాడు. అలా కోరిన తర్వాత దానిని అంగీకరించని జమదగ్ని మునిరాజు ఇంకా అంగీకరించను, నేను ఇంక ఇవ్వను అని చెప్పేసరికి ఈ కామదేవుణ్ణి దొంగలిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పరశురామ ప్రభువుకి కోపం అనేది వచ్చేస్తుంది. అప్పుడు క్షత్రియ సంహారం అనేది చేస్తాడు. సో అందుకనే క్షత్రియ సంహారం చేశాడు కాబట్టి ఆ పాపం పొడగొట్టుకోవడానికే 108 శివలింగాలు అనేది దేశ నలుమూలల అలా ప్రతిష్ఠిస్తాడు. చివరికి పరశురామ ప్రభు కూడా ఆత్మలింగంగా మారిపోయిన క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది మన చెరువుగట్టు అన్నమాట. సో ఈ క్షేత్రంలో శివలింగం నెలకొల్పిన తపస్సు చేస్తూ ఉండగా శివలింగం పెరుగుతూ వచ్చింది. ఎంతకాలమైనా పెరుగుతూ ఉండడం వల్ల శివుడు మాత్రం ప్రత్యక్షం అవ్వట్లేదు. అలా కాకపోయేసరికి కోపం వచ్చి తన గండగొడ్రలతో పై భాగంలో ఒక దెబ్బ వేస్తాడు మన పరశురామ ప్రభు. అలా పై భాగంలో గొడ్డలతో ఒక దెబ్బ వేయగానే శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి నువ్వు చేసిన పూజా ఫలితం అనేది ఎప్పుడూ వేస్ట్ అవ్వదు, నీ పుణ్యం అనేది నీకు వస్తుంది. 108వ శివలింగంగా ఇక్కడ నువ్వు చేసిన పూజలు 1000 ఏండ్ల నీ తపస్సు ఫలిస్తుంది. ఇక్కడికి ఏ ప్రజలు వచ్చి ఒక నిద్ర చేసినా ఎలాంటి కోరికైనా తీరుతుంది. ఈ క్షేత్రం చాలా అంటే ఫేమస్ అవుతుంది అని చెప్పేసి అలా చెప్తాడనమాట. సో అలా చెప్పిన తర్వాత మళ్ళీ ప్రజలకు కష్టాలను తీర్చే క్షేత్రంగా కూడా మారిపోతుంది అని అంటాడు. సో పరశురాముడు గండ్రగొడ్డలతో కొట్టిన ప్రదేశము జడల వంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ క్షేత్రానికి ఇక్కడ జడల రామలింగేశ్వర స్వామి అనైతే వస్తుందన్నమాట ఈ పేరు. సో మేమైతే దర్శనం అయితే చేసుకున్నాం కదా, తర్వాత ఎల్లమ్మ తల్లికి బోనం అయితే చేయాలి. ఇంకా తెలుసు కదా ఎల్లమ్మ తల్లి అంటే మా ఇంటి దేవత. మరి ఇంత దూరం వచ్చి ఆ తల్లికి బోనం చేయకుండా ఎలా వెళ్ళిపోతాం? సో మా ఆయన పక్కకు కూర్చున్నాడు. నేను ఇంకా బోనం చేయడం అయితే మొదలుపెట్టాను. బోనం వండిన వీడియోని అయితే చూపించలేదు. సో ఎందుకంటే చాలా పబ్లిక్ ఉండిపోయారు, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో పెద్దమ్మ వండేసింది బోనం, ఇంకా నేనైతే పుదిస్తున్నాను.
ఆ తల్లికి పసుపు కుంకుమ ఇంకా వేపాకు నిండుగా పెట్టి మంచిగా పూలతోటి అలంకరిస్తేనే ఆ తల్లి కూడా మనకు మంచి బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తుంది. సో బోనం చూసారు కదా, మన ఇంట్లల్లో బోనం లేకుండా అసలు మనం ఏది చెయ్యము, మన ట్రెడిషనే అది. బోనాన్ని రకరకాలుగా తయారు చేస్తుంటారు. కొంతమంది సున్నం పెట్టి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ఇంకొంతమంది మొత్తం పసుపు వేసి అమ్మవారిని దించుతారు. కానీ అప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళాం కదా, ఇంకా ఎండ స్టార్ట్ అయిపోతుంది, ఇంకా లైన్ కూడా చాలా పెరిగిపోతుందని చెప్పేసి మేమైతే ఇలా మాకు తోచినట్టుగా ఇలా అయితే అలంకరించాము. సో పై గురిగిలో బెల్లం ముక్క వేసి వాటర్ అయితే వేసాము, అది పానకం కాబట్టి. లోపల వచ్చేసి పరమాన్నం అయితే వండేసినాము. వండిన తర్వాత వేప కొమ్మలు మంచిగా పెట్టి పూలు కూడా అలంకరించి బోనాన్ని అయితే ఇలా నేను రెడీ చేశాను. కాకపోతే ఒకటైతే మిస్ అయినాం. ఎక్కడికి వెళ్ళినా మేము ఫ్యామిలీ అంతా వెళ్తాము, కానీ ఈసారి ఓన్లీ మేమే అయితే వచ్చేసాము. అదొక్కటి కొంచెం మిస్ అనిపించింది, కానీ చాలా పాజిటివ్ ఎనర్జీ అనిపించింది, చాలా బాగా అనిపించింది. అమ్మవారికి కానీ గుళ్ళోకి కానీ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది డివోషనల్గా. సో బోనం అయితే మొత్తం అయిపోయింది. సో మా వారు దీపం అయితే ముట్టిచ్చేస్తున్నాడు. మనము చెరువు గట్టుకు వచ్చాం కదా, అక్కడ అంజన్న స్వామి ఉంటారు, ఎల్లమ్మ తల్లి ఆలయం ఉంటుంది, కాలభైరవుడు ఆలయం ఉంటుంది. మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత పార్వతమ్మ గుడి కూడా ఉంటుందన్నమాట. సో నేను అంజన్న స్వామి చూపించాను, ఇప్పుడు ఎల్లమ్మ గుడికి అయితే వెళ్ళిపోదాము. ఇంకా కాలభైరవుడు గుడి కూడా చూపిస్తాను. ఇలా బోనానికి అయితే పూజనైతే కంప్లీట్ చేసేసాము. ఇంకా బోనంకి అయితే దీపం అయితే ముట్టించి అగరబత్తులు చూయించి ఇంకా అది నా తల మీద మా తమ్ముడైతే పెట్టేస్తున్నాడు. మా ఇంట్లో బోనం ఇంటి ఆడపిల్లనే వెతుక్కుంటుంది అనమాట. అంటే ఇంట్లో కోడళ్ళు కూడా ఎత్తుకుంటారు, కానీ ఫస్ట్ ఆడపిల్ల ఒక 5 అడుగులు వేసాకే తర్వాత ఇంటి కోడలికి ఇవ్వడం అలాంటిదైనది జరుగుతుంటుంది మా ఇంటి ఆచారం ప్రకారం. అందరిది అని నేను చెప్పట్లేదు. సో బోనం అయితే తలపై పెట్టుకొని ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. నేను అన్నీ చెప్పాను కానీ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇలా మనము ఒకరోజు ముందు వచ్చి నిద్ర చేస్తామని అనిపిస్తాం కదా, మనము మనసులో నిజంగా అంటే ఎలాంటిది దురుద్దేశం లేకుండా మనం కోరిన కోరికైనా మన బాధ అయినా ఇలా దేవునికి చెప్పుకుంటే అదే రోజు రాత్రి ఏదో ఒక రూపంగా దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు. ఆ విషయము ఇక్కడ చాలామందికి జరిగిందంట, చాలామందికి చెప్పారు, అలాగే నేను కూడా ఆ ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇక్కడ నిద్ర చేయడానికి అందుకే చాలా పబ్లిక్ అయితే వస్తూ ఉంటారు, చాలా ఊర్లల్లో నుంచి వస్తూ ఉంటారు, దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారనమాట. అదొక నమ్మకము. ఇలా కలలో కనిపిస్తాడని చెప్పేసి దేవుడు ఏదో ఒక రూపంగానైతే ఖచ్చితంగా కనిపిస్తారు. ఆ సమస్యకు మనం ఏదైతే సమస్యతో బాధపడుతున్నామో ఆ సమస్యకు పరిష్కారం అనేది మనం పడుకున్నప్పుడు నిద్రలో చూపిస్తాడని చెప్పేసి అందరం నమ్ముతాము. నేను నమ్ముతాను, ఎందుకంటే అది నిజం కాబట్టి. సో అది చెప్పడమే నేను మర్చిపోయానండి. ఇంకా ఎల్లమ్మ తల్లికి బోనం అయితే వెతుకొని ప్రదక్షిణలు అయితే చేసేస్తున్నాను. మొత్తం పైన గుడి కూడా, ఈ గుడి కూడా పైనే ఉంటుందండి. అంటే మనం ఇంతకుముందుకు దర్శనం చేసాం కదా, అక్కడి నుంచి కొంచెం పక్కకే ఉంటుంది. సో ప్రదక్షిణలు అయితే చేసుకొని గుళ్ళోకి అయితే వెళ్తున్నాం మేము. అప్పటికే ఇంకా మాకంటే ముందు కూడా బోనాలు సమర్పించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా సమర్పిస్తున్నారు. సో ఇక్కడ కూడా లైన్ అనేది ఉందన్నమాట. బోనం అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకొని అమ్మవారికి అనేది నైవేద్యంగా కొంచెం తీసి అనేది అక్కడ పెడతారనమాట. మనం పై గురిగిలో కొంచెం బెల్లం వేసి వాటర్ వేసాం కదా అనమాట, అది కూడా కొంచెం అక్కడ పోసి మనకు నైవేద్యం కూడా అక్కడ ఒక ఆకులో పెట్టేస్తుంది, చూసారు కదా అమ్మ. పెట్టి అమ్మవారి దగ్గర ఒక 10 నిమిషాలు ఉంచుతారు.
అమ్మవారిని కూడా చూసేయండి. సో ఎండ కొడుతుంది కాబట్టి కొంచెం లైటింగ్ అనేది తక్కువగా ఉంది. సో మేము వండుకొచ్చిన బోనాన్ని అయితే అమ్మవారికి అయితే కొంచెం పడి రూపంగా ఇలానైతే పెడుతున్నారు. సో ఇలా పెడుతూ ఉండగానే మళ్ళీ బోనాలు అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసారా, ఒక ఆవిడకి దేవుడు వచ్చాడనమాట. తను నోరు విప్పి అన్నీ చెప్పుతుందనమాట. సో అది నేను వినిపించలేకపోయాను. సౌండ్ అనేది చాలా ఉంది, డిస్టర్బెన్స్. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏందో తన నోటి ద్వారా అన్నీ చెప్పేస్తుంది. అలా దేవుడు ఊగుతూ అన్నీ చెప్పేస్తుంది అనమాట. అసలు అమ్మవారు ఒంటి మీదకి రావడం అనేది ఒక గంభీరంగా వస్తుంది. అది అందరికీ రాదు, అది కొంతమందికే వస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులనే చెప్పాలి. డప్పు సప్పుళ్ళతోటి అమ్మవారికి బోనం ఇలా తీసుకెళ్తుంటే ఒంటి మీదకి అమ్మవారు వచ్చి అసలు సమస్య ఎక్కడుంది, ఏంటి, ఇంట్లో సమస్యలు ఏంటి అని చెప్తుంటే ఆ సంతోషం అనేది చాలా వేరుగా ఉంటుంది, బాగుంటుంది. పండుగ చేసిన ఫలితం కూడా అప్పుడే మనకు తెలిసిపోతుంది, ఆమె నోటి ద్వారా మనకు చెప్పేస్తుంది. ఇంకా అక్కడ పెట్టిన పడి ఇంకా నా ఒళ్ళో పెట్టేసి ఇంకా మేము అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. సో ఇలా మనం వండాం కదా అమ్మవారికి, ఇది కనీసం ఒక 4-5 కన్నా పెట్టాలి అని అంటారు. కానీ నేను ఇక్కడ చాలామందికే పెట్టేశాను, సరిపోలేదు. కొంచెంగా అందరికీ పెట్టాను. అమ్మవారి ప్రసాదం అంటే ఎవరు వద్దంటారండి చెప్పండి మీరే. సో అందరూ ఇష్టంగా తీసుకున్నారు. ఎంతో పుణ్యం చేస్తా కానీ ప్రసాదం కూడా దొరకదని అంటారు పెద్దవాళ్ళు. సో లాస్ట్కి మాకు తినడానికే కొంచెమే ఉండిపోయింది. అలా అందరికీ పంచేసి ఇంకా మేము కిందికైతే వచ్చేసాము. సో ఇక్కడ పార్వతమ్మ టెంపుల్కి అయితే వచ్చాము మళ్ళీ. సో కాలభైరవుడు టెంపుల్ని అయితే అక్కడ ఫుల్ రష్ ఉండడం వల్ల నేను చూపించలేకపోయాను. ఇంకా పార్వతమ్మ టెంపుల్ని చూసేద్దాం మనం. మనకు టెంపుల్కి మెయిన్గా ఉండేదే పార్వతమ్మ కదా, అందుకే శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి అంటాం. ఇక్కడ ఏంటి అంటే ఏం మొక్కుకున్నా కూడా వెంటనే తీరిపోతుంది. ఇక్కడ ముడుపులు ఎలా ఉంటాయంటే ఇక్కడ ఆవులు ఉంటాయన్నమాట. మనం వచ్చి మొక్కుకున్నప్పుడు ఈ ఆవులని ఇస్తామమ్మ తల్లి నీకోసము అని మొక్కినప్పుడు మనకు ఆ కోరిక అనేది తీరుతుంది. ఈ ఆవుని ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళే ఉంటారు, వాళ్ళకు కొంచెం అమౌంట్ ఇచ్చి మనం గుడి చుట్టూ ప్రదక్షిణ అనేది చేయించి నేను మొక్కిన కోరికను నీకు అప్పచెప్తున్న తల్లి అని మొక్కుకొని మళ్ళీ ఆ ఆవుని అక్కడనే వదిలేస్తారనమాట ఇక్కడ వాళ్ళంతా. సో గుళ్ళోకి అయితే వెళ్ళిపోదాం మనము. సో పెయింటింగ్ చూసారా ఎంత బాగుందో మన శివయ్య. గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం, గర్భగుడిలోకి. ఇక్కడికి స్టార్టింగ్లోనే నంది ఉంది, ఇక్కడ అమ్మవారు ఉంది. పార్వతమ్మ టెంపుల్, అటుపక్క పార్వతమ్మ, ఇటుపక్కనేమో మన మహాశివుడు అనమాట. ఇటుపక్క ఇంకో దేవుడు. దాని తర్వాత నుంచి బయటికి వస్తూ ఉండగా మనకు శివయ్య కనిపిస్తాడు, పెద్ద పాదాలతోటి పెద్ద రూపంగా మనకైతే కనిపిస్తాడు. ఒకసారి చూడండి మీరు కూడా, చాలా పెద్దగా ఉంటాడు, చాలా బాగుంటుంది. సో నేను దూరం నుంచి తీసాను కదా, ఒకసారి చూసారా, అక్కడ మా తమ్ముడు ఉన్నారు. పైన దర్శనం అంతా కంప్లీట్ అయినాక కిందికి వస్తుంటే ఇలా శివుని విగ్రహం అయితే ఉంటుంది. సో చెరువుగట్టులో ఉన్న కొంతవరకు అయితే నేను చూపించానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయితే క్షమించండి, నెక్స్ట్ టైం మిస్ అవ్వనియను. మన వీడియోని ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.